రామశెట్టి రమణమ్మ గారికి, మన గవర్నమెంట్ మన ప్రభుత్వ హాస్పిటల్ చైర్మన్ గౌరవనీయులు దొడ్ల కోదండ రామరెడ్డి గారికి, అదేవిధంగా మాకందరినీ ఆదర్శంగా ఉండి మాకు సూచనలు సలహా ఇస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ పూర్వ అధ్యక్షులు ఎంబి శేషన్న గారికి, ఈ స్కూలు హెచ్ఎం గారికి, అదేవిధంగా ఈ స్కూల్లో పనిచేస్తున్న సిబ్బందికి, ఏడకు వచ్చినటువంటి వైద్య సిబ్బందికి, అదేవిధంగా నా ముందు కూర్చున్న పిల్లల తల్లిదండ్రులకు శిరస్సు వంచి మనస్ఫూర్తిగా నమస్కారం తెలియజేస్తున్నాను. ఈరోజు భారతదేశంలో 2014 సంవత్సరంలో భారత ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత 2 అంశాలను ముఖ్యంగా తీసుకున్నారు. 1 విద్య, 2 వైద్యం. వైద్యం ఎందుకంటే ఏ ఒక్కరు కూడా లక్షల రూపాయలు పెట్టుకొని వైద్యం చేయించుకోలేక చనిపోతున్నారు. అనారోగ్యంగా ఉంటే మంచి ఆలోచనలు రావడం లేదు. వైద్యం అందించాలా, భారతదేశాన్ని ఆరోగ్యవంతమైన భారతదేశంగా ఏర్పాటు చేయాలని వైద్యానికి మొట్టమొదటి స్థానం ఇవ్వడం జరిగింది. తర్వాత విద్య అందించాలని చెప్పి విద్యకి ఒక స్నానం ఇచ్చి విద్యా వైద్యాన్ని పుష్కలంగా భారతదేశం అంతా తీసుకెళ్తున్నారు. అయితే ఇటీవల కాలంలో 2024లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, ఐటీ సెల్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు, అదేవిధంగా మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, ఎన్డీఏ మన కోవూరు శాసనసభ్యురాలు గౌరవనీయులు శ్రీమతి ఏమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు, వీళ్ళంతా ఏకమైన తర్వాత ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత పిల్లలకి విద్య అందించాలా. ఈరోజు గవర్నమెంట్ మన ప్రైవేట్ కాలేజీ స్కూల్లోకి పోతే అందరికీ తెలుస్తుంది, వేల రూపాయల ఫీజులు దండుతున్నారు. మనం మోసినంత మూట, ఇంతకుముందు గాడిద మూట అనేది, అంత మూట పుస్తకాలు ఇస్తున్నారు. ఆ పుస్తకాల్లో కూడా ఎక్కువ శాతం డబ్బులు తీసుకొని తల్లిదండ్రులని అప్పులు పాలు చేస్తున్నారు. ఇది అంతా లేకుండా బడుగు బలహీన వర్గాలు క్షేత్ర స్థాయి నుంచి ప్రతి ఒక్కరూ విద్యావంతుడు కావాలా. ఎప్పుడైతే ప్రతి ఒక్కరూ విద్యావంతుడు అవుతాడో ఊర్లో జరిగే అసాంఘిక కార్యకలాపాలను దూరంగా పెడతాడు, దేశ భవిష్యత్తు కోసం ఆలోచిస్తాడు, రాష్ట్ర భవిష్యత్తు కోసం ఆలోచిస్తాడు, తల్లిదండ్రులను గౌరవిస్తాడు, సమాజాన్ని గౌరవిస్తాడని చెప్పి ఈ ఎన్డీఏ కూటమి ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి వచ్చిన తర్వాత వైద్యం మీద అనేక రకమైన ఏర్పాట్లు చేసి, ఇప్పుడే పెద్దలందరూ చెప్పారు, అనేక ఏర్పాట్లు తెచ్చారు. పిల్లలకు కావాలి ఎన్డీఏ కూటమి గారు పిల్లకాయలకు పుష్కలంగా అందిస్తున్నారు. గతంలో చూసే మనం సంవత్సరం మొదటి నుంచి లాస్ట్ వరకు సైన్స్ ఇంగ్లీష్ వచ్చేది కాదు. ఈ సైన్స్ ఇంగ్లీష్లో పిల్లలు వెనకబడిపోయేవాళ్ళు. ఈరోజు అట్లా కాకుండా ప్రతి ఒక్క పుస్తకాన్ని కరెక్ట్ టయానికి అందిస్తూ స్కూల్కి మీరేం కావాలా, ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ఏం కావాలా, విద్యార్థులు చదువు మెరుగుపడాలంటే మీ స్కూల్కి ఏం కావాలని చెప్పి ఈ ప్రతి మీటింగ్లో మన ఉపాధ్యాయులను అడుగుతూ కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఇస్తున్నారు. అయితే ఒకటి గమనించాలి, మనం స్కూల్ పంపించేసారు పిల్లల్ని ఇంటి దగ్గర నుంచి. ఉదయాన్నే వాళ్ళు ఎన్ని గంటలకు స్కూల్ దగ్గరకు వస్తున్నారు. మనం పంపించే ఇంటికాడ నుంచి స్కూల్ 9 గంటలకైతే 8:45కే మన ఇంటికాడ బయలుదేరతాడు చేయాలా. పిల్లలకి చిన్నతనం నుండే క్రమశిక్షణ ఏర్పాటు చేయాలా. కొంతమంది చూస్తుంటాం, స్కూల్ అయిపోయి ఒక పీరియడ్ అయిపోద్ది, పీరియడ్ తర్వాత వస్తారు. జరిగిన పీరియడ్ ఎవరు చెప్పాలి వాళ్ళకి, దాని మీద తల్లిదండ్రులు దృష్టి పెట్టాలా. స్కూల్ టయానికి 10 నిమిషాల ముందు మన గ్రౌండ్లో ఉండాలి. పిల్లకాయలు గ్రౌండ్లో ఎప్పుడైతే ఉంటారో అందరితో పిల్లలతో కలిసిమెలిసి మాట్లాడుకుంటారు. సామాజిక సమసత్తా జరగద్ది, పిల్లల స్నేహం ఏర్పడద్ది. వాళ్ళలో ఉన్నవి పంచుకుంటారు, తినేవి పంచుకుంటారు, మనుషులు పంచుకుంటారు, స్నేహాలు ఏర్పడతాయి. వాడిని చూసి ఈడు చూసి వాళ్ళు మార్పులు తెచ్చుకోవాలని ప్రయత్నం చేస్తారు. అట్ట కాకుండా మనం బరబడా చెయ్యరు ముందు వదిలేసామనుకో కాదు. పిల్లలకు నచ్చజెప్పి 10 నిమిషాల ముందు మనం పిల్లలు స్కూల్ చేరారా లేదా, స్కూల్ చేరిన తర్వాత సాయంకాలం ఇంటికి వస్తున్నారు. ఇంటికి వచ్చిన తర్వాత తల్లిదండ్రులుగా వాళ్ళతో కుటుంబ ప్రబోధన అంటారు, దీన్ని మనం మాట్లాడాలి. ఈరోజు స్కూల్లో ఏం జరిగింది, మీ అయ్యవారు ఏం చెప్పాడు, మీ పక్క పిల్లగాడు ఎట్టున్నాడు, మీ పక్క పిల్లగాడు కానీ నీకు ఎక్కువ మార్కులు వస్తున్నాయా లేదా, పక్క పిల్లవాడు మార్కులు రావాలంటే నువ్వేం చేయాలా, దీన్ని మాట్లాడాలా. సీరియల్ గంటల వరకు చూస్తుంటాం మనం, దానివల్ల కొంపలు కూలిపోతుంటాయి. పిల్లల మీద దృష్టి పెట్టాలా. రోజుకు కనీసం అరగంట సేపు పిల్లలతో మాట్లాడాలా. మా అబ్బాయి స్కూలుకు పోయాడులే వచ్చేసాడే కాదు, అబ్బాయి స్కూలుకు పోయి ఏం చేశాడు,
ఎవరన్నా నా బిడ్డ గురించి తప్పు చెప్తే తమ్ముడు నావాడైనా సరే ధర్మం పాటిస్తానని మన బిడ్డను మందలించాలా. మా పిల్లడు అటు చేయలే, ఈ పిల్లలను చూసుకొని చెప్పకూడదు. అక్కడే పిల్లకాయలకు మనం తప్పు దోవ పట్టించే ప్రయత్నం మొదలు పెట్టాల్సి. పిల్లల మీద ఎవరన్నా చెప్తే వాళ్ళు చెప్పింది కరెక్టా లేదని మన బిడ్డే తప్పు చేస్తుంటే ఖచ్చితంగా మందలించాలా, సున్నితంగా చెప్పాలా, సమాజానికి దగ్గర చేయాలా, అధ్యాపకులకు దగ్గరగా చేయాలా అని. అంతేగాని వాళ్ళు చెప్పినవి మనం వినేసి ఎవరో చెప్పినవి మనం పట్టించుకోకుండా ఉంటే పిల్లకాయలు చెడుదోవ పడతారు. వారానికి ఒకసారి 3 రోజులకు ఒకసారి మన పిల్లలు ఎట చదువుతున్నారని తల్లి కానీ తండ్రి కానీ వచ్చి స్కూల్ హెచ్ఎంతో మాట్లాడాలా, వాళ్ళు స్కూల్ టీచర్తో మాట్లాడాలా. అయ్యా మా పిల్లోడు ఎట చదువుతున్నాడు, మెరుగుపడ్డా మెరుగుపడలేదా, మెరుగుపడాలంటే మేమేం చేయాలా అనేది స్కూల్ టీచర్తో మాట్లాడాలా. మనం ఈ టీవీ సీరియల్ మీద పక్కోళ్ళు ఎట్టున్నారు అనే దాని మీద ధ్యాస వదిలేసి మన కుటుంబం మీద మన బిడ్డల మీద ధ్యాస పెట్టుకుంటే బిడ్డలు సంపూర్ణ జీవితాంతం చదువుకున్న అబ్బాయి మీద ఆ భారం పడుతుంది. ఈరోజు మనం చూస్తున్నాం, ఎడ్యుకేషన్ లోన్లు పెట్టి చదివే బిడ్డ మీదే తల్లిదండ్రులు భారం వేస్తున్నారు. అక్కర్లే, మన ప్రభుత్వ స్కూల్లోనే ఎన్డీఏ ప్రభుత్వం మంచి చదువు అందిస్తుంది. మీకు ప్రైవేటు స్కూల్లో అందరిని చదువు అందిస్తుంది. పిల్లకాయలకు ఆడుకునేదానికి ఆ వస్తువులు ఇస్తుంది, తినేదానికి మిడ్ డే మీల్స్ కింద అన్ని రకాలు మార్చి పుష్కలమైన సన్న బియ్యంతో పౌష్టిక ఆహారం పెడుతుంది. అందువల్ల మనం ప్రభుత్వ స్కూల్కి అయితే పంపించాలా. మన బిడ్డల మీద మనం ధ్యాస పెట్టాలా. మేము ఆడ పంపించాము, మా అబ్బాయికి చదువు రాలేదని చెప్పకూడదు. మనకు అధ్యాపకుడు ఉపాధ్యాయుడు ఏ విధంగా చదువు చెప్తాడో మన బిడ్డల మీద కూడా మనం అదే విధంగా శ్రద్ధ పెట్టాలా. ఇచ్చిన హోంవర్క్ రాపించాలా, హోంవర్క్ వచ్చిన తర్వాత చెకింగ్ చేయాలా. మీ అయ్యవారు మీకేం హోంవర్క్ ఇచ్చాడని అడగాల. అడిగి పిల్లకాయల మీద కానీ దృష్టి పెడితే మన బిడ్డలు కలెక్టర్లో కండక్టర్లు అవుతారని నేను చెప్తాం. అలా సమాజానికి ఉపయోగపడే విధంగా పెద్దలను గౌరవించే విధంగా తయారవుతాడని మీ అందరికీ తెలియజేస్తూ, అందుకే ఈ మెగా పేరెంట్స్ మీటింగ్ పెడుతున్నారు. ఆంధ్రప్రదేశ్ మొత్తం ఈరోజు జరుగుతుంది. గతంలో కూడా జరిగింది. మనం కూర్చున్నామా, అన్నం తిన్నామా, పోయామా కాదు, చెప్పిన విషయాలు పరిశీలించాలా. పెద్దలు చాలా విషయాలు చెప్పారు, నాకన్నా చాలా విషయాలు చెప్పారు. వాటిని అన్ని దృష్టి పెట్టుకోవాలా. మన బిడ్డలకు బంగారు బాట మనమే వేయాలా. మన బిడ్డలను ఎత్తిన అప్పయ్యకుండా ప్రైవేట్ స్కూల్లో చదివించకుండా మన పక్కింటి చెప్పాలా, మన సొంతలో చెప్పాలా, మన గ్రామంలో చెప్పాలా. పలానా స్కూల్లో చదువు బాగుంది, నా బిడ్డ బాగా చదువుకుంటున్నాడు, రూపాయి ఖర్చు లేకుండా చదువుతున్నాడు. మన స్కూల్కి తల్లిదండ్రులే పిల్లకాయలు ఎక్కువ వచ్చే విధంగా అందరినీ మొబిలైజ్ చేయాలా, బలోపేతం చేసి స్కూల్ అభివృద్ధికి మీరందరూ కట్టుబడాలని. మీ బిడ్డల భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉంది. మీ బిడ్డల భవిష్యత్తు మీద ప్రతి ఒక్కరూ మనసు బిడ్డల భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉంది. మీ బిడ్డల భవిష్యత్తు మీద ప్రతి ఒక్కరూ మనసు పెట్టి కుటుంబ ప్రబోధనని రోజు అరగంట సేపు మాట్లాడాలా, వాళ్ళతో కలిసి భోజనం చేయాలా. వాళ్ళు మంచి చెడ్డలో మనం భాగస్వామి కావాలా. చెడ్డ చేస్తే చేయకూడదు నాయన అని చెప్పాలా, మంచి చేస్తే ఇంకొకరు సహాయపడమని చెప్పాలని. ఈ విధంగా మీరు అందరూ ముందు